పట్టణంలోని రహదారి పక్కన రాజు అనే పానీపూరీ వాలా తన చిన్న గాడితో నిలబడేవాడు. ప్రతిరోజు సాయంత్రం అతని దగ్గర చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా కిటకిటలాడేవారు. ఒక రోజు, స్కూల్ ముగించి వచ్చిన చిన్న పిల్లాడు గాడి దగ్గర ఆగాడు. ఏమైంది బాబూ, చేతిలో డబ్బులు లేవు అనుకుంటా. అవును అన్నా, కానీ పానీపూరి తినాలని చాలా ఉంది. ఓహో, పానీపూరి తినడానికి డబ్బులు ఎందుకిరా? నా దగ్గర కావాలంటే ఉచితంగానే తిను. రాజు ఒక ప్లేటులో కూర్చి పిల్లాడికి ఇచ్చాడు. పిల్లాడు ఆనందంగా తింటూ పరవశించిపోయాడు. అన్నా, మీరు చాలా మంచివారు. నేను పెద్దయ్యాక తప్పక గుడ్ వర్క్ చేస్తాను. చాలా బాగుందిరా. గుర్తుంచుకో, మనకున్న దాంట్లోంచి ఇంకొకరికి పంచడం జీవనంలో పెద్ద ధర్మం. ఇదంతా పక్కనే లైన్లో పానీపూరి తినడానికి ఎదురు చూస్తున్న కాలేజీ విద్యార్థులు విన్నారు. రాజు అన్నా, మీరు నిజంగా గొప్ప మనసు ఉన్నవారు. డబ్బు సంపాదించడం కంటే గుండెల్లో స్థానం సంపాదించడం గొప్పది కదా. రుచి ఉన్న పూరి వడ్డించేవాడిని నేను. కానీ నిజమైన మజా మీరంతా నవ్వుతూ వెళ్ళినప్పుడు వస్తుంది. అలా ఆ రోజు అక్కడ ఉన్నవారి మనసుల్లో ఒక గొప్ప పాఠం దిగి వచ్చింది. నీతి: డబ్బు ఇచ్చినవాడిని క్షణం గుర్తుపెట్టుకుంటారు కానీ దయ, ప్రేమతో ఇచ్చినవాడిని జీవితమంతా గుర్తుంచుకుంటారు.